ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. ఆత్మీయ కథలు. ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఆ ఇద్దరు మిత్రులు బాల్యమంతా పల్లెటూరులోనే గడిపారు. బాల్యం అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు మిత్రుల్లో ఒక స్నేహితుడు పట్టణం వెళ్ళిపోయాడు. చాలా దూర ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోయాడు. అలాగా ఒక స్నేహితుడు పట్టణంలో జీవిస్తున్నాడు. ఒక స్నేహితుడు మారుమూలన చిన్న గ్రామంలో పల్లెటూరులో జీవిస్తున్నాడు. అయితే ఇలాగ 20 సంవత్సరాలు గడిచింది. ఈ ఇద్దరు స్నేహితులు వేరు చోటనే జీవనం కొనసాగించుతున్నారు. అయితే ఒకరోజు పల్లెటూరులో ఉన్న స్నేహితుడికి పట్టణంలో ఉన్న స్నేహితుడిని చూడాలని అనిపించిన తర్వాత స్నేహితుడికి ఉత్తరం రాసి పలానా రోజు నేను వస్తున్నాను అని ఉత్తరం రాసి పంపించాడు. మరలా రిటర్న్ ఉత్తరం వచ్చింది. సరే, ఆ 2 రోజులు నేను ఖాళీగా ఉంటాను, రా, నీకు ఊరంతా తిప్పి చూపిస్తాను అని మరలా జవాబు పంపించాడు పట్టణంలో ఉన్న స్నేహితుడు. సరే, ఇద్దరు కలుసుకునే రోజు వచ్చింది. పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళాడు స్నేహితుడు. అక్కడ వారిద్దరూ కలుసుకున్నారు. వారిద్దరూ కలుసుకొని 20 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు కలుసుకున్న తర్వాత ఆ రోజంతా వారు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తలపోసుకుంటూ నవ్వుకుంటూ ఆ రోజంతా సరదాగా గడిపేశారు. మరుసటి రోజు ఉదయం పట్టణంలో ఉన్న స్నేహితుడు ఊరు చూపిస్తానని చెప్పి తీసుకొని వెళుతున్నాడు. అలా నడుచుతూ వెళుచుండగా పల్లెటూరులో ఉన్న స్నేహితుడు ఆగి, నీకు వినపడుతుందా అని అడిగాడు. ఏమి వినపడుతుంది అని అడుగుతున్నావని పట్టణంలో ఉన్న స్నేహితుడు అడిగాడు. నాకు ఏమీ వినపడట్లేదు, రోడ్డు మీద ఈ వాహనాల శబ్దము, సిగ్నల్స్ శబ్దము, జనాల మాటలు అవి ఇవి వినపడుతుంది, నాకు ఇంకా ఏమీ వినపడట్లేదు, నీకేం వినపడుతుంది, ఏం వినపడుతుందని నన్ను అడిగావని పట్టణంలో ఉన్న స్నేహితుడు అడిగాడు. నాకు కీచురాయి శబ్దము వినిపిస్తుంది, నీకు వినపడుతుందా అని పట్టణంలో ఉన్న స్నేహితుడిని అడిగాడు. 1 నిమిషం శ్రద్ధగా విన్నాడు పట్టణంలో ఉన్న స్నేహితుడు. శ్రద్ధగా విని తర్వాత మరలా జవాబు ఇచ్చాడు. నాకు ఏమీ వినపడట్లేదు, ఇక్కడున్న వాహనాల శబ్దము, జనాల మాటలు తప్ప నాకు ఏమీ వినపడటం లేదు, నీకేమి వినిపించట్లేదు, నువ్వు ఊరికే అలా చెప్తున్నావు, ఇక్కడ అలాంటివేమీ ఉండవు, ఇది పట్టణము అని చెప్పాడు. అప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన స్నేహితుడు 1 నిమిషం శ్రద్ధగా పక్కనున్న గోడ దగ్గరికి వెళ్ళాడు. ఆ గోడ క్రింద పిచ్చి మొక్కలు పెరుగుతున్నవి. ఆ మొక్కలు ఆకులు అలా పడి ఉండటం చూసి కాలుతో అటు ఇటు అన్నాడు. కొన్ని ఆకుల క్రింద ఒక కీచురాయి పెద్దగా శబ్దం చేస్తుంటే పట్టణంలో ఉన్న స్నేహితుడు ఆ స్నేహితుడిని మెచ్చుకొని, నీవు పల్లెటూరు నుంచి వచ్చావు కదా, నీకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వు గమనించగలిగావు అని ప్రశంసించాడు. అప్పుడు చిరునవ్వుతో పల్లెటూరు నుంచి వచ్చిన స్నేహితుడు, అలా కాదు, వినికిడి శక్తి అందరికీ ఒకేలాగుంటుంది, పల్లెటూరులో వాళ్ళకి వినికిడి శక్తి ఎక్కువ, పట్టణంలో ఉన్న వారికి వినికిడి శక్తి తక్కువ అనేం కాదు, వినికిడి శక్తి అందరికీ ఒకేలాగే ఉంటుంది, కాకపోతే మీరు లక్ష్య పెట్టరు, ఇప్పుడు నేను నీకు రుజువు చూపిస్తాను చూడు అంటూ పల్లెటూరు నుంచి వచ్చిన స్నేహితుడు జేబులో నుంచి ఒక కాయిన్ తీశాడు. ఒక రూపాయి కాయిన్ తీసి పైకి ఎగరేసి కింద పడిన తర్వాత అది టంగుమని శబ్దం మోగింది. ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తలలు తిప్పి ఆ కాయిన్ని చూశారు. అప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన స్నేహితుడు ఆ కాయిన్ తీసుకొని జేబులో వేసుకొని మరలా నడవటం ప్రారంభించి అన్నాడు, అర్థమైందా, రూపాయి నాణ్యం చేసిన ధ్వని కీచురాయి చేసిన ధ్వని కంటే చాలా తక్కువేం కాదు, కీచురాయి ఇంకా తక్కువ శబ్దమే చేసింది, కానీ ఆ రూపాయి నాణ్యం శబ్దం చేసినప్పుడు అందరూ తలలు తిప్పి చూశారు. కాబట్టి పట్నం వారికి ఒకలాగా, పల్లెటూరి వారికి ఒకలాగా వినికిడి శక్తి కాదు, అందరికీ ఒకేలాగుంటుంది, మనము దేనిపైన లక్ష్యం ఉంచుతామో దానిని మాత్రమే వినగలము అన్నాడు పల్లెటూరు నుంచి వచ్చిన స్నేహితుడు. అలాగే మనలో చాలామంది
దేవుడు తమతో మాట్లాడుచున్నప్పటికీ వినరు. వారికి వినబడక కాదు, లక్ష్యము పెట్టకయే కొందరు దేవుని స్వరము వినబడుట లేదు. అదేవిధంగా వారు దేవుని కొరకు కాక తమ కొరకు మాత్రమే జీవిస్తున్నారు. కాబట్టి మనము దేని మీద లక్ష్యం ఉంచుతామో దానినే వినగలము మనం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు చెప్పారు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని. మత్తయి సువార్త 11:15 చూస్తే వినుటకు చెవులు గలవాడు వినుగాక అని దేవుడు చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 13:15 చూస్తే వారి చెవులు వినుటకు మందములైనవి, వారు వినుటకు మటుకు విందురు గాని గ్రహింపరు అన్నారు ప్రభువారు. అలాగే ప్రకటన గ్రంథంలో సంఘములతో ఆత్మ చెప్పిన మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు దేవుడు. కాబట్టి మనము దేని మీద లక్ష్యం ఉంచుతామో అవే మనకు వినబడుచుంటవి. కాబట్టి మనము దేవుని మాటలు వినుటకు లక్ష్యం ఉంచిన ఎడల దేవుని స్వరము మనము వినగలము. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు నామములో వందనాలు.